ఆళ్వార్లలో ఒకళ్ళనమాట కులశేఖర, రాజా కులశేఖర అని మీకు ఎప్పుడైనా కథ చెప్తాం వారిది. చాలా అద్భుతమైన మహాభాగవతోత్తములు. వాళ్ళు ఒక ప్రార్థన చేశారు. నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వ హేతో కుంభీ పాకం గురుమపి హరే నారకం నాపనోతు రమ్యా రామ మృదుతనులత నందనే నా భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. అయ్యా నేను నీ ఆరాధన చేస్తున్నానయ్యా. ఎందుకోసం? మనం భగవంతుడి యొక్క ఆరాధన, శ్రీమూర్తి యొక్క సేవ, అంటే శ్రీ విగ్రహం యొక్క సేవ, ఆలయంలో ఉండే భగవాను యొక్క సేవ ఎందుకోసం చేస్తాను తెలుసండి? ఆయన ఏదో ప్రతీక కాదండి, ఈ సాక్షాత్ భగవాన్, సాక్షాత్ భగవాన్. అయితే మన ఇంట్లో ఉండే స్వామి సాక్షాత్ భగవంతుడే అండి. మనకి ఆ భావన ఉంటే ఆ భావనలో భగవానుడు ఇస్తాడు. అయితే ఎందుకు సేవ చేస్తున్నాను, నీకెందుకు పూజిస్తున్నాను, నీకెందుకు నమస్కరిస్తున్నానంటే, అయ్యా నరకానికి వెళ్తాననే బాధతో కాదు, నీకు పూజ చేయకపోతే నరకంలో వెళ్తాను అనే భయంతో కాదు, నీకు పూజ చేస్తే స్వర్గానికి వెళ్తాను. రమ్యా రామ మృదుతనులత అంటే స్వర్గలోకంలో ఉండే అప్సరసలతో ఏదో ఎంజాయ్ చేస్తాను, నీకు పూజ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే అందుకోసం అనుకుంటున్నావేమో. కాదయ్యా, నరకానికి భయపడి కాదు, స్వర్గం యొక్క ఆశతో కాదు, నేను నిన్ను ఆరాధన చేసేది కేవలం ఒకటి యొక్క భావనతో. భావే భావే హృదయ భవనే భావయేయం. ఎప్పటికీ జన్మ జన్మాంతరాలకి ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, నా హృదయ భవనంలో నీ యొక్క శ్రీపాదాలు ఎప్పుడు ఉంటాయి.